శుభోదయం. న్యాయం అందరి హక్కు. ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియో. నేను మీ రాజశేఖర్ రెడ్డి అడ్వకేట్. ఈరోజు వీడియోలో సాధారణంగా మనలో చాలామంది చేసే ఒక తప్పు గురించి మాట్లాడుకుందాం. ఇది అందరికీ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్‌కి యూజ్ అవుతుంది. మనం ప్రాపర్టీ కొనే ముందు యూజువల్‌గా అగ్రీమెంట్ చేసుకుంటాం. అగ్రీమెంట్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ అగ్రీమెంట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు ల్యాండ్ అమ్మే వ్యక్తి ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ లేదా ప్లాట్ ఓనర్ కాకపోయి ఉంటే, అతను కూడా ఒక అగ్రీమెంట్ హోల్డర్ అయ్యుంటే, అతనితో మీరు అగ్రీమెంట్ చేసుకోవచ్చా? ఆ అగ్రీమెంట్ మీరు కోర్ట్‌లో ఛాలెంజ్ చేసినప్పుడు చెల్లుతుందా? అంటే చెల్లదు. అది కోర్ట్‌లో ఇన్వాలిడ్ అవుతుంది. వాయిడ్ అవుతుంది. కాకపోతే ఒక కండిషన్. ఏంటి అంటే, ఆ సదరు వ్యక్తి చేసుకున్న అగ్రీమెంట్, ఓనర్ ద్వారా చేసుకున్న అగ్రీమెంట్ రిజిస్టర్డ్ అగ్రీమెంట్ అయ్యుండి, ఆ రిజిస్టర్డ్ అగ్రీమెంట్‌లో ఆ ఓనర్ క్లియర్‌గా ఒక విషయం మెన్షన్ చేస్తే, ఆ విషయం ఏంటంటే, ఇతను ఈ ప్రాపర్టీని నా దగ్గర నుంచి కొంటున్నాడు. ఇతను ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఎవరికైనా సరే గిఫ్ట్‌గా ఇవ్వచ్చు, అమ్ముకోవచ్చు అనే విషయం తను గనక ఆ అగ్రీమెంట్‌లో మెన్షన్ చేసుంటే, అలాంటి అగ్రీమెంట్ హోల్డర్ నుంచి మీరు ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. లేదా ఆ అగ్రీమెంట్ హోల్డర్ నుంచి మీరు ప్రాపర్టీ కొనరాదు. మరి ఎలా సార్? అతను అగ్రీమెంట్ హోల్డర్ అయ్యున్నాడు. ఒరిజినల్ ఓనర్ మన దగ్గరికి రాడు. నాకు ఆ ప్రాపర్టీ కావాలి. ఏం చేయాలి అలాంటప్పుడు అంటే, అలాంటప్పుడు ఒక ట్రై పార్టీ అగ్రీమెంట్ చేసుకోవాలి. ట్రై పార్టీ అగ్రీమెంట్ అంటే ఏంటిదంటే, ఓనర్, ఈ అగ్రీమెంట్ హోల్డర్, బయ్యర్ ముగ్గురు కలిసి ఒక అగ్రీమెంట్ చేసుకోవాలి. ఆ అగ్రీమెంట్‌లో ఓనర్ క్లియర్‌గా నేను ప్రాపర్టీని నీకు అమ్ముతానని రాసివ్వాలి. అండ్ అగ్రీమెంట్ హోల్డర్ కూడా తన ప్రాపర్టీ రైట్స్ ఏవైతే వచ్చినాయో అగ్రీమెంట్ ద్వారా అవి మీకు ఇస్తానని రాసివ్వాలి. ఈ అగ్రీమెంట్ పైన, ఈ ట్రై పార్టీ అగ్రీమెంట్ పైన ముగ్గురు సైన్ చేయాలి. ఇద్దరు విట్‌నెస్ కూడా ఉండాలి. అలా ముగ్గురు ఎగ్జిక్యూట్ చేసే అగ్రీమెంట్‌తో అగ్రీమెంట్ హోల్డర్ నుంచి మీరు ప్రాపర్టీ కొనొచ్చు. అంతేగాని ఓనర్‌కి తెలియకుండా కేవలం అగ్రీమెంట్ హోల్డర్ ద్వారా మీరు ప్రాపర్టీ కొంటే, దానిపైన ఏదైనా డిస్ప్యూట్ వచ్చి అగ్రీమెంట్ హోల్డర్ మీకు ప్రాపర్టీ ఇవ్వనంటే, మీరు దాన్ని కోర్ట్‌లో సవాల్ చేయలేరు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.